ప్రభువు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో అనేక మంది నెమ్మది, సమాధానం, నిజమైన సంతోషం లేని జీవితం జీవిస్తున్నారు. కాబట్టే అటువంటి వారికి నెమ్మదిని, శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వాలనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మన చుట్టూ అనేక మార్గాలున్నాయి. మనుషులు ఏర్పరచుకున్నవి మరియు దేవుడు ఏర్పరచినది. అన్ని మార్గాలలో జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగితే మనకు మేలు చేసే మార్గం ఒక్కటే. అది దేవుడు మన కోసం, మనకు నెమ్మది కలిగించడానికి ఏర్పాటు చేసిన మార్గం ఇరుకు మార్గం. ఈ మార్గంలో ప్రయాణించడానికి కొంచెం ఇబ్బందిగా, కష్టంగా అనిపించవచ్చు. కానీ మనిషికి కావలసిన శాంతి, సమాధానం, నెమ్మది, పరలోకానికి వెళ్ళే అవకాశం అన్నీ ఈ మార్గంలోనే మనకు లభిస్తాయి. ఎందుకంటే మనిషి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవింపజేసే మార్గం ఇదే కనుక. ఇకపోతే విశాలమైన మార్గం. ఇందులో మనం ప్రయాణించేటప్పుడు మనకు హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన సంతోషం కాదు, అల్పకాల సంతోషం మాత్రమే. పైగా నరకానికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన సాతాను మార్గం ఇది. ఈ మార్గంలో వెళ్ళేవారు నెమ్మదిగా జీవించలేరు. దేవుడు తప్ప మరి ఎందులోనూ నిజమైన సంతోషాన్ని ఏ ఒక్కరూ పొందుకోలేరు. కనుక దేవుడు మనిషి కోసం ఏర్పాటు చేసిన మార్గంలోకి వచ్చి నెమ్మది కలిగిన జీవితం తుది శ్వాస వరకు, శ్వాస విడిచిన తర్వాత కూడా పొందుకొనులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు, క్షమించగలిగిన వారు ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు. లోబడనొల్లని ప్రజలమైనప్పటికీ ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ నీ వారసులుగా ఉండడానికి మాకు తెలియజేసిన మీ మాటలను బట్టి మీకు నిండు కృతజ్ఞతలు. మనిషి ఎంత తిరిగినా సమాధానం నిండిన జీవితం నీలో తప్ప ఎందులోనూ పొందుకోలేరు. కనుక నీ మార్గములలో, నీతి మార్గములలో నడుచుకొని నెమ్మది కలిగిన జీవితాలు ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ పొందుకొనులాగున సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక.